Garuda Express, an international courier service. ఈ మధ్య కాస్త చిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా మీడియాలో ఎవరినైనా ఎత్తడం మొదలు పెడితే ఆకాశమే లక్ష్యంగా ఎత్తే కార్యక్రమం మొదలవుతుంది. ఇక దించడం మొదలుపెట్టిన అదే ధోరణి, సంయమనంతో వ్యవహరించే వైఖరి అస్సలు కనిపించని పరిస్థితి. ప్రధాని మోడీ విషయానికి వస్తే ఆయన్ను ఎత్తడమే తప్పించి ఆయన పాలనలో దొర్లుతున్న తప్పుల్ని ఎత్తిచూపే ప్రయత్నం పెద్దగా జరగటం లేదనే చెప్పాలి. మోడీని విమర్శించే విషయంలో ఇంగ్లీష్ మీడియాలో కాస్త ప్రయత్నం జరుగుతున్నా తెలుగులో మాత్రం భజనే లక్ష్యమన్నట్లుగా సాగుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని మీడియా మీద చురకలు వేసేవారు కనిపిస్తున్నారు. సోషల్ మీడియా కానీ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదోనన్న భావన కలగడం ఖాయం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆర్జేడీ అధినేత లాలు అవకాశం లభించిన ప్రతిసారి ప్రధాని మోడీపై చెలరేగిపోతారు. ట్వీట్లతో చురకలు వేస్తుంటారు. తాజాగా అలాంటి చురకే ఒకటి వేశారు లాలు. ఇటీవల స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో జరిగిన దాడిలో 4 మరణించగా పలువురు గాయపడ్డారు. దీనిపై పలువురు ప్రముఖులు ట్విట్టర్లో సంతాప సందేశాల్ని ట్వీట్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన లాలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ సమయం కుదిరినప్పుడు గుండాల దాడుల్లో చనిపోతున్న భారతీయుల మీద కూడా సంతాపాన్ని ప్రకటించండంటూ ట్వీట్ చేశారు. ఇటీవల రాజస్థాన్లోని అల్వార్లో గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సందేహంతో ఒక వృద్ధుని దాడి చేసి చంపేశారు. చివరకు తేలిందేమంటే గోవుల్ని అక్రమంగా తరలించడం లేదని కొనుక్కొని తీసుకెళ్తున్నట్లుగా తేలింది. ఈ ఘటనపై ఎవరూ స్పందించకపోవడంతో లాలు ఈ అంశాన్ని ప్రస్తావించి మోడీకి తనదైన శైలిలో చురకలు వేశారనే చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.